నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. జగద్గురు ఆదిశంకరాచార్యులపై చిన్నజీఆర్ స్వామి చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. ఆదిశంకరాచార్యులు శుద్ధ వైష్ణవుడని, దేశం నలుమూలలా ఉన్న చతురాన్మయ పీఠాలను ఏర్పాటు చేసింది ఆయన కాదని చెప్పడం తీవ్ర చర్చనీయాంశమైంది. అద్వైత స్థాపకులు జగద్గురువు ఆదిశంకరాచార్యులపై చిన్నజీఆర్ స్వామి చేసిన వ్యాఖ్యలు పీఠాధిపతుల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. దేశం నలుమూలలా ఉన్న పూరి, ద్వారకా, జ్యోతిర్మఠం, శృంగేరి పీఠాలను స్థాపించింది ఆదిశంకరాచార్యులు కాదన్నారు. 32 ఏళ్లకి హిమాలయాలకు వెళ్లి అదృశ్యమైన శంకరాచార్యులు ఈ మఠాలను ఏర్పాటు చేశారనడం సరికాదని చెప్పడం చర్చనీయాంశమైంది. అసలు చిన్నజీఆర్ స్వామి ఏమన్నారో ఒక్కసారి ఆయన మాటల్లోనే చూద్దాం. వయస్సులో ఉత్తర భారతానికి వెళ్ళారు. హిమాలయాల్లో చాలా మంది చెప్తుంటారు చూడండి, ఏదో శంకరాచార్యులు వారు 4 మఠాలు ఏర్పాటు చేశారు 4 దిక్కుల్లోనూ, చతురామ్నాయ పీఠాలు అని అంటుంటారు. ఈ చతురామ్నాయ పీఠాలంటే పూరి జగన్నాథంలో ఒకటి, ద్వారకలో ఒకటి, జ్యోతిర్మఠంలో ఒకటి, శృంగేరిలో ఒకటి, ఇలాగ 4 మఠాలు ఏర్పాటు చేశారు. శంకరాచార్యుల వారు ఏర్పాటు చేయలా. శంకరాచార్యుల వారు 32 ఏళ్ల వయస్సులో ఉత్తర భారతానికి వెళ్ళారు హిమాలయాల్లోకి. తిరిగి వచ్చిన చరిత్ర లేదు. అంచేత మళ్ళీ ఆయన వచ్చి మఠాలను ఏర్పాటు చేయడం అనేటటువంటిది దట్స్ నాట్ ద రైట్ స్టోరీ. ఎవరు ఏర్పాటు చేశారు? తర్వాత కాలంలో 13వ శతాబ్దంలో మన విజయనగర మహాసామ్రాజ్య సంస్థాపకులైనటువంటి హరిహరరాయలు, బుక్కరాయలకి గైడ్గా ఉండేవారు విద్యారణ్య స్వామి. వేద భాష్యాలని రచించినటువంటి మహాపండితుడు ఆయన. వేదాంత దేశకుల వారి యొక్క సహాధ్యాయి ఆయన. విజయనగర మహాసామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన ఏర్పాటు చేశారు ఈ 4 పీఠాలని. ఆయన కాలంలో పంచాయతనాన్ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఆయనే. శంకరాచార్యుల వారి కాలంలో పంచాయతనం ఆయన ఆరాధన చేయలేదు. ఆయన నారాయణ పరాయణుడు. ఆదిశంకరాచార్యుల వారు అని చెప్పేటటువంటి మహనీయులు శుద్ధ వైష్ణవుడైన తత్వం అద్వైత తత్వం, కానీ ఆయన ఉత్తమ వైష్ణవుడు. ఆయన రాసినటువంటి వ్యాఖ్యానాలు ఉన్నాయి మనకి భగవద్గీతకి, బ్రహ్మసూత్రాలకి, ఉపనిషత్తులకి. ఎందులో మనం చూసిన శుద్ధమైనటువంటి స్పష్టమైనటువంటి నారాయణ పరతత్వ ప్రతిపాదన ఆయన బల్లబుద్ధి చెప్పినట్టు ఉంటుంది. ఇంకా అక్కడక్కడ రామానుజుల వారు కాస్త మొహమాట పడి సర్వేశ్వరేశ్వర అని వాడుతుంటారు. కానీ శంకరాచార్యుల వారికి అట్లాంటి మొహమాటాలు ఏమీ లేవు. నారాయణ, వాసుదేవ, విష్ణు స్పష్టంగా చెబుతారు ఆయన వారి భాష్యాల్లో. రైట్, విన్నాం కదా ఏ విధమైనటువంటి కామెంట్స్ చేశారో. అయితే 4 పీఠాలు ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. భారతదేశ వ్యాప్తంగా 4 దిక్కుల. అయితే ఆ పీఠాలని ఆదిశంకరాచార్యులు స్థాపించారని అనేక వందల సంవత్సరాలుగా ఇప్పటికీ చెప్పుకుంటుంటారు. కానీ అవి స్థాపించింది ఆదిశంకరాచార్యులు కాదు, ఆ తర్వాత వచ్చినటువంటి బుక్కరాయలు అంటూ ఇప్పుడు చిన్నజీఆర్ చేసినటువంటి కామెంట్స్ అయితే దేశవ్యాప్తంగా కూడా కొంత సంచలనం సృష్టిస్తున్నాయని చెప్పుకోవాలి. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ నిశాంత్ శర్మ గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శర్మ గారు నమస్కారం అండి. మహాదేవ. శర్మ గారు, అంటే ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా జగద్గురువుగా ఆదిశంకరాచార్యులు కాదు రామానుజాచార్యుల వారే ఆది జగద్గురువు అంటూ అటువంటి కామెంట్స్ చేశారు. సమ్మక్క సారలమ్మలకు సంబంధించి ఆయన గతంలో కామెంట్స్ చేశారు. అవన్నీ కూడా వైరల్ అయ్యాయి, అనేక వివాదాలకు దారితీశాయి. మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతూ అసలు పీఠాలను స్థాపించిందే ఆదిశంకరాచార్యులు కాదు అంటూ ఆయన మళ్ళీ కామెంట్ చేశారు. ఆయన పరమ వైష్ణవుడని, అసలు శివుడి పైన భక్తి లేదు అన్నట్లుగా ఆయన మాటల్లో మనకు అర్థమవుతోంది. అసలు ఎలా చూడాల్సి ఉంటుంది? ఎందుకు పదే పదే ఆదిశంకరాచార్యుల పైన వారి కామెంట్స్ ఉంటున్నాయి? పదే పదే ఆదిశంకరాచార్యులను టార్గెట్గా చేసుకుని ఎందుకు మాట్లాడుతున్నారు అనేటువంటి చర్చ ఈరోజు అందరు హిందువుల్లో కూడా వస్తోంది. మీరేం చెప్తారు? మన సనాతన హైందవ ధర్మానికి ఎంతో సృష్టికారకుడైనటువంటి వాడు ఆదిశంకరాచార్యుల వారు.
ఆదిశంకరాచార్యుల వారు కాదు, ఇప్పుడు ఎవరో వచ్చారు చాతుర్మాన్య పీఠాలు పెట్టారు, అవి పెట్టారు ఇవి పెట్టారని చెప్పేసి చిన్నజీయర్ గారు అంటున్నారు కదా. కానీ ఇందులో ఒక్క విషయం అండి, అసలు వారికి ఏం తెలుసని యతీశ్వరులు అయ్యారు? ఆయన అసలు యతీశ్వరుడేనా? ఒక యతీశ్వరులాగా మాట్లాడుతున్నారా? యతీశ్వరులు అన్నప్పుడు ఒక ధర్మాన్ని రక్షించాలి, ఒక ధర్మాన్ని ఒక సక్రమమైన దారిలో నేను ఒక సనాతన హైందవ ధర్మాధికారిగా నేను జన్మించాను, ఒక యతీశ్వరులో ఉన్నాను. కాబట్టి నేనేం చెయ్యాలి? వైదిక ధర్మాన్ని ప్రేరేపించి 10 మందికి మనం పూజలు అన్ని రకాలుగా ఆచరింప చెయ్యాలి అన్న ఒక విధితత్వాన్ని నేర్పించాల్సిన వ్యక్తి ఆయన. కానీ ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అష్టదరిద్రంగా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అసలు ఆయనకే అర్థం కావట్లా. ఎంతసేపు శివుడు లేడు, నారాయణుడు ఉన్నాడు. కానీ మనకు శాస్త్రం చెప్తుంది, శాస్త్రం ఒకటే చెప్తున్నది ఏమని అంటే, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు విష్ణోస్య హృదయం శివ అన్నారు. శివుడి మనసులో ఉండేటువంటి వాడు నారాయణుడు, నారాయణ మనసులో ఉండేటువంటి వాడు శివుడు అనే విధానంగా మనకు శాస్త్రమే వెల్లడించింది. మధ్యలో ఈయనెవరో వచ్చేసేసి ఇష్టమైనట్టుగా మాట్లాడుతూ పోతూ ఉంటే జనాలే మన పిచ్చి వాళ్ళ అండి. ఇప్పటి వరకు ఎవ్వరు చేయని వ్యాఖ్యలు ఆయన చేస్తున్నాడు. ఇంకోటి, శంకరాచార్యుల వారి పీఠాలను స్థాపించినట్టు రుజువు అనేది లక్షల మంది దగ్గర ఉంది. ఆయన దగ్గర అసలు ఏ రుజువు ఉందనే విషయంలో మాట్లాడాడు? ఆయన దగ్గర రుజువే లేదు. రుజువు లేకుండా ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు అంటే మనం 10 మందికి మన ధర్మాన్ని చెప్పడానికి కోసం కాకుండా పిచ్చి పిచ్చి మాటలు చెప్పుకుంటూ వాళ్ళ మనసులో కులమత భేదాలను తీసుకువస్తున్నాయి. వీళ్ళు ఒక యతీశ్వరుడా? ఆయన అసలు యతీశ్వరుడు అని చెప్పుకోవడానికి ఉందా? ఒక యతీశ్వరు నోట్లో నుంచి సనాతన హైందవ ధర్మాన్ని రక్షించేటట్టుగా ఉండాలి. కానీ అదే అధర్మంగా చేసుకుంటూ దాన్ని విచక్షణారహితంగా తీసుకోబోతున్నాడా అని. ఇంత నీచంగా మాట్లాడడానికి ఎలా ఉన్నదండి? అంటే నిశాంత్ శర్మ గారు, మీరు గతంలో కూడా ఆయన వ్యాఖ్యలను ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే మనం అందరం కూడా, అంటే సమస్త హిందువులు కావచ్చు, లేకపోతే భారతదేశ వ్యాప్తంగా కావచ్చు, శంకరుల వారిని ఆదిశంకరాచార్యుల వారు అంటూ కూడా మనం పిలుచుకుంటుంటాం. అంటే ఆది గురువుగా కలికాలంలో ఆయన మనం పిలుస్తుంటాం. మీరు అన్నదానికి ఇంకో విషయం చెప్తున్నా. నా చిన్నతనంలో శ్రీశైలం దగ్గర అచ్చంపేట అనే ఊరుంది. అక్కడికి కూడా వచ్చి శివుడు లేడు, అది ఇది లేడు అని అంటే పాపం అప్పుడు ఆయనకు కోడిగుడ్లతోని చెప్పులతోని బడిత పూజ కూడా జరిగింది ఆయనకు. అది కూడా మనసులో పెట్టుకున్నాడు కదా. అప్పటి నుంచి సరిగ్గా వ్యాఖ్యలు అనకుండా ఉన్నాడు. మధ్యలో ఏ రోగం పుట్టిందో తెలియదు యతీశ్వరులకు. ఆ రోగం పుట్టి ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఆయన. అంటే దీన్ని శివద్వేషంగా చూడాల్సి ఉంటుందా? ఏంటండి? శివద్వేషంగా చూడాల్సి ఉంటుందా వారి వ్యాఖ్యల్ని కావచ్చు, వారి ప్రవర్తన కావచ్చు? ఆయన మాట్లాడుతున్నదే శివద్వేషంగా మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే ఒక్కటి అడుగుతానండి, ఇప్పుడు ఆయన అన్నందుకు రామానుజం వారు స్థాపించింది ఏకైక పీఠం అంతే. దానికి పేరు రామానుజం అని ఉంది. వేరే ఇంకేమైనా పేరుందా? లేదు. కానీ మనకు శృంగేరి ఉంది, హంపి ఉంది, ద్వారకా ఉంది, కాశీ ఉంది. ఇవి కాకుండా తన సొంతమైనటువంటి శంకరాచార్యుల వారిది కంచిపీఠం కూడా ఉంది. శంకరాచార్యుల వారికి ఏం పీఠాలు ఉన్నాయండి సరిగ్గా? ఎక్కడ పీఠం ఉందంటే వీరికి పీఠం ఉండవచ్చు, కానీ దానికి వృత్తీకరణార్థం ఏంటి? ఇప్పుడు ఒకటి మొన్న హైదరాబాద్లో కమర్షియల్గా కట్టించారండి. ఏ పీఠంలోనన్నా ఇంత కమర్షియల్ ఉందా? ఏ పీఠం వారైనా కట్టించారా? అవి ధర్మాన్ని రక్షించాలని చెప్పి వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. ఇది చిన్నజీయర్ పద్ధతి. ఒక యతీశ్వర రూపంలో ఉండి సక్రమంగా ఎన్నో నేర్పిస్తూ జనాలందరికీ ధర్మం గురించి బోధించాలి, భగవద్గీత నేర్పించాలి, భారతం నేర్పించాలి. ఇలా హైందవ ధర్మానికి సంబంధించిన ప్రతి ఒక్కటి నేర్పించమనండి. ఇంతగానో మీరు మాట్లాడుతున్నాడే, ఆ తిరుపతి లడ్డు విషయంలో ఏం చేస్తున్నాడండి? తిరుపతి వెంకటేశ్వర స్వామి కదా, ఆయన నారాయణుడే కదా. ఆయన దగ్గర తిరుపతి విషయంలో లడ్డు గురించి అంతమంది మాట్లాడుతూ ఉంటే శంకరాచార్యులు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడే. ఈయన అసలు ఏ రోజైనా తిరుపతికి వెళ్ళి ఆ తిరుపతి లడ్డు విషయంలో జరుగుతున్నటువంటి వ్యాఖ్యాలను ఏ రోజైనా మాట్లాడుతున్నాడు ఆయనే? అది కూడా చేయట్లేదు. మరి ఎక్కడండి పీఠాధిపతి? ఏ పీఠాధిపతి రామానుజంలో?
ఇప్పుడు మీరు కూడా యాంకర్ గారు, మీరు కూడా ఎన్నో ఛానల్లో చూసే ఉన్నారు. ఈ రోజు వరకు ఏ చోట అయినా సరే ఆయన తిరుపతి లడ్డు గురించి స్పందించారా? ఎక్కడా లేదు. ఈయన ఏంటి వాళ్ళకి సంబంధించిన దాని గురించి స్పందించట్లా, కానీ వేరే వాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడు. ఏడుప ఒక యతీశ్వరుడు ఏడవాలా? ఇదేనా ఆయనకు చెప్పిన ఆయన రామానుజ ధర్మం కూడా ఇదేనా? ఎస్ ఎస్. అంటే మోరోవర్ నిశాంత్ శర్మ గారు ఉండవలసింది నిశాంత్ శర్మ గారు అధికంలో చూసుకుంటూ పోవాలి అని. నిశాంత్ శర్మ గారు మనందరికీ తెలుసు, రామానుజాచార్యుల వారు అసలు కులమత భేదాలు వద్దు, అంతా కూడా ఈ హిందూ ధర్మంలో కలిసి ఉండాలనేటువంటి నేపథ్యంలో అప్పట్లో గుడిపైకి కూడా ఆయన నినాదాలు చేశారు రామానుజాచార్యుల వారు. అంత గొప్ప వ్యక్తిని ఫాలో అవుతున్నటువంటి వీరు గతంలో కులానికి సంబంధించి కూడా కామెంట్స్ చేశారు. కుల వ్యవస్థ ఉండాలి, ఈ తేడాలు ఉండాలంటూ కూడా కామెంట్స్ చేశారు. ఎలా చూడాల్సి ఉంటుంది అంటే రామానుజాచార్యుల వారిని కూడా ఫాలో అవ్వట్లేదు అనేటువంటి విషయం కూడా ఇక్కడ స్పష్టమవుతోంది. ఎలా చూస్తారు? నేను ఇక్కడ ఒకటే విషయం చెప్తానండి, ఫ్రాంక్ గా మొహమాటం లేకుండా ఒక మాట చెప్పాలంటే, చిన్నజీఆర్ స్వామీజీ కావచ్చు, కానీ ఆయన ఒక రాజకీయవేత్త. ఆ రాజకీయవేత్త ఎందుకంటున్నారా అంటే చిన్న విషయం కూడా చెప్తా. ఒకప్పుడు కులమతాలు భేదాలు చూడకూడదు అని చెప్పేసి అసలు మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు కులమతాలను తీసుకువస్తున్నాడు. ఒకప్పుడు ధర్మాన్ని ఆచరించాలని చెప్పిన వ్యక్తి ఇప్పుడు అధర్మానికి పాల్పడుతున్నాడు. అంటే ఎప్పుడైనా ఈ రాజకీయవేత్తలు ఒక స్థానం మీద ఉండేవారు కాదు, ఎప్పుడు పడితే వాళ్ళకి నచ్చినట్టు మారుకుంటూ ఉంటారు. ఆ స్థితిగతుల్లో ఉన్నవాడే ఈ చిన్నజీయరు. క్లియర్ కట్ అండి ఇది. ఇక్కడ ఆయన రాజకీయం చేయడానికి యతీశ్వరుడు అయ్యాడా, యతీశ్వరుడి రాజకీయం చేద్దాం అనుకుంటున్నాడా అనేది అర్థం కావట్లేదు. మరొక విషయం వారు మాట్లాడుతూ ఏమన్నారంటే, అంటే ఆదిశంకరాచార్యుల వారు 32 ఏళ్లకే హిమాలయాలకు వెళ్ళి అదృశ్యమయ్యారు కదా, ఆయన ఆ వయసులో అసలు ఇవన్నీ చేయడానికి ఎలా సాధ్యం అవుతుంది? 32 ఏళ్ల తర్వాత ఆయన ఉన్నట్లు ఎక్కడ ఆధారాలు లేవంటూ కూడా చెప్పుకొచ్చారు. కానీ మనందరికీ తెలిసిందే ఆధారం స్పష్టంగా మనకు ఒకటి ఉంది. ఆయన 32 ఏళ్లకు ఆయన కైలాసానికి వెళ్ళిన తిరిగి వచ్చేటప్పుడు 5 స్ఫటికలింగాలను తీసుకువచ్చారు, సౌందర్యలహరి పుస్తకాన్ని తీసుకువచ్చారు. సాక్షాత్కారి అయినటువంటి గౌరీదేవి సౌందర్యలహరి పుస్తకాన్ని శంకరాచార్యుల వారి చేతిలోనే పెట్టింది. అవన్నీ తీసుకొని వచ్చి ప్రతి ఒక్క శిష్యులకు ఇచ్చి వారి వారి పీఠాలను స్థాపించారు. ఇది సాక్షాత్కారుడైన పరమేశ్వరుడు నిర్ణయించినటువంటిది. ఆయన ఎవరిని చెప్పడానికి శంకరాచార్యుల వారు తిరిగి రాలేదు. తిరిగి రాని స్ఫటికలింగాలు ఎక్కడి నుంచి వచ్చాయి, సౌందర్యలహరి ఎక్కడి నుంచి వచ్చిందంట, ఆయన వచ్చిన చరిత్ర కూడా ఉంది, పీఠాలను స్థాపించిన లెక్క కూడా ఉంది. కాశీకి వెళ్ళి అడగండి, శంకరాచార్య వారు ఇక్కడికి వచ్చారా లేదా అనేది ప్రతి ఒక్కరు చెప్తారు. ఇంకో విషయం ఏంటంటే ఆయన అతి చిన్న వయసులోనే సన్యసించి ఇక్కడ కన్యాకుమారి నుంచి కాశ్మీరం వరకు 4 సార్లు పాదయాత్ర చేశారు. దేశం నలుమూలలో ఉన్నటువంటి అన్ని క్షేత్రాలను సందర్శించారు, అష్టాదశ శక్తి పీఠాలను నెలకొల్పారు. ఈరోజు కొత్తగా ఈయన వచ్చి ఏదేదో చెప్తున్నారు, అసలు దానికి ఏం సంబంధం లేకుండా శంకరాచార్యుల వారు ఏదీ చేయలేదు, ఆయన జగద్గురువు కాదు అంటూ ఒక కొత్త వల్ల వేస్తున్నారు. అంటే ఎందుకు పదే పదే ఆయన్నే టార్గెట్ చేస్తున్నారు? ఒక విషయం చెప్పమంటారా అండి? చెప్పండి. చిన్నజీయర్ అనే వ్యక్తి ఎప్పటి నుంచి యతీశ్వరుడుగా ఉన్నాడు? కొన్ని ఏళ్ల నుంచి ఉన్నారు. అవును, కొన్ని సంవత్సరాలుగా. అన్ని సంవత్సరాల నుంచి చెయ్యని వ్యాఖ్య ఇప్పుడు చేస్తున్నారు. అంటే ఆయన దేని మీదనో ఆశపడ్డాడు. అక్కడ ఒకటి మనం స్పష్టంగా ఆలోచించవలసినటువంటి విషయం, ఒక యతీశ్వరుడికి ఆశ అనేది రాకూడదు. ఆయన ఏదో ఆశలో పడిపోయాడు. ఆయనకి ఏం కావాలో, శృంగేరి కావాలో లేకపోతే హంపి కావాలో, ద్వారకా కావాలో. ఎందుకు అనంటే ఒక యతీశ్వరుడు ఎన్నో సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడు ఎలా మాట్లాడతాడండి? అంటే ఒక జనాల్లో మభ్యపెట్టించి వైష్ణవ మతం గొప్పది, శివమతం కాదు అని చెప్పేసేసనంటే, పని లేక శివరాత్రులు చేస్తున్నామా, పని లేక శివాలయాలు ఉన్నాయా, పని లేక అక్కడ అర్చకులుగా ఉన్నామా? అవునంటారా కాదంటారా? అవును. అసలు అంటే మన ధర్మంలో శివుడికి విష్ణువుకు భేదం చూడడం కంటే అత్యంత పాపమైనటువంటి విషయం మరొకటి లేదు అని చెప్తుంటారు. మీరు డిబేట్ ముందులోనే చెప్పారు, శివాయ విష్ణు రూపాయ, విష్ణు రూపాయ శివాయ, అంటే ఇద్దరిని అసలు వేరుగా చూడకూడదని చెప్తుంటారు. అలాంటిది అంత పెద్ద ఆధ్యాత్మికవేత్త అయి ఉండి ఆయన పదే పదే శివద్వేషాన్ని వెళ్ళగక్కడం అంటే మనలో మనకి భేదాలను సృష్టించడం కాదంటారా? ఖచ్చితంగా ఇది భేదాలు సృష్టించడానికే. ఇందాకే నేను చెప్పా, ఆయనే రాజకీయవేత్త అయ్యాడు, యతీశ్వరుడు అవ్వాల.
యతీశ్వరులు ఎప్పుడు కూడా ఒకరిని కించపరచరు. ఏ భగవంతులను యతీశ్వరులను ఆయన ఎవరికి సంబంధించిన వారినైనా కూడా నిందించకూడదు. అది ఒక యతీశ్వరుడి లక్షణం. మీరు ఇన్ని సంవత్సరాల్లో శృంగేరి వారు కావచ్చు, హంపి వారు కావచ్చు, ద్వారక కావచ్చు, కాశీ కావచ్చు, కంచి కావచ్చు, మామూలుగా పెట్టుకున్నటువంటి ఏ పీఠమైనా సరే, ఏ ఒక్కరైనా సరే ఇలాంటి దుర్భాష మాట్లాడారా? భగవంతుల విషయంలో, యతీశ్వరుల విషయంలో ఎవ్వరూ మాట్లాడలేదు. కానీ ఈయన ఒక్కడే తగదమ్మా అన్నట్టుగా వస్తాడు, వచ్చేసేసి పిచ్చిబాగుడు వాగి వెళ్ళిపోతాడు. ఈయన అంత అంటున్నాడు కదా, మీరు నమ్ముతారో నమ్మరో, కొంతమంది వీళ్ళ వైష్ణవుల్లోనే ఆయన అంటే ఇష్టపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాల్లో మేము చూస్తూ ఉంటామండి. ఆ కార్యక్రమాలు అబ్బో అన్న నాకు అసలు ఆ స్వామివారు నచ్చరు, అసలు ఆయన దగ్గరికి పోవాలంటే మాకు చిరాకు అని అంటారండి. అంతటి వ్యాఖ్యత వాళ్ళ దాంట్లోనే ఉన్నది, లేక నేను చెప్పట్లేదే. ఆయన మాట్లాడే విధితత్వాలు మారితే సమాజంలో ఒక యతీశ్వరుడు అనే గౌరవం నిలుపుకుంటాడు. లేకపోతే శివద్వేషి ఇంకా అలానే చేస్తూ ఉంటే, శివుడికి ప్రీతికరమైన భక్తులు ఎంతో మంది ఉన్నారండి. భక్తుల చేతిలో అనవసరంగా లేనిపోని దెబ్బలు తినాల్సి వస్తుంది. ఒక యతీశ్వరుడు దెబ్బలు తినడం మంచిది కాదు. అంటే మీరు కూడా ఇంతసేపటి నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అనేక విషయాలు చెప్తున్నారు, ఎక్కడా కూడా విష్ణు ద్వేషం చూపించలేదు. అంటే సమాజంలో ఇప్పుడు ఎవరూ కూడా అంటే అనేక మంది సనాతన ధర్మాన్ని పాటించేటువంటి మీలాంటి పెద్దలంతా కూడా శివుడిని విష్ణువుని సమానంగా చూస్తారు. ఒకవేళ శివాలయాల్లో అర్చకులు అయినప్పటికీ విష్ణువుని కూడా అంతే గౌరవంగా చూస్తారు. విష్ణు ఆలయాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా శివుడిని అంతే గౌరవంగా చూస్తారు. కేవలం చిన్నజీఆర్ స్వామి మాత్రమే. ఒక చిన్న విషయం చెప్తా వినండి. శివాలయం అని అంటున్నారు, శివాలయంలో నారాయణుడు లేని శివాలయమే కాదు. ఈ సత్యం తెలుసా మీకు? మనకు పంచాయతన దేవాలయము అని అంటారు. పంచాయతనం అంటే ఏంటండి? సూర్యనారాయణుడైన విష్ణుమూర్తి అయిన అంబికాదేవి, గణపతి, సుబ్రహ్మణ్యం ఇలా ఉండాలి. అంటే ఏంటి? గణపతి, అంబిక, సుబ్రహ్మణ్యేశ్వరుడు, నారాయణుడు. ఖచ్చితంగా ఆలయంలో ఈ నాలుగు మూలలో ఉండాలి. మధ్యస్థానంలో పరమేశ్వరుడు ఉంటాడు. దాన్ని శివ పంచాయతనము అంటారు. శివ పంచాయతనంలో నారాయణుడు లేని ఈశ్వరుడు కూడా పూజలు తీసుకోడండి. అసలు ఆలయంలో పూజలు చేసుకున్నా మంచిది కాదు అనే అంటారు. తెలుసా ఇది? ఓకే. అంటే అంత ధర్మము శివ పంచాయతనానికి ఉంది. ఇది నేను చెప్పిందే కాదండి, వేద శాస్త్రాల్లో ఉంది, గ్రంథాల్లో ఉంది, పురాణాల్లో ఉంది, ఇతిహాసాల్లో ఉన్నాయి. ప్రతి ఒక్క దాంట్లో శివ పురాణంలో కూడా క్షుణ్ణంగా లెక్కించి ఉంది. వాటిని కూడా ఈయన పట్టించుకోవట్లేదు. అంటే ఆయన ఒక యతీశ్వరుడు అనాలంటే నాకు నోరు రావట్లేదండి. యతీశ్వరుడు అయ్యాడు కాబట్టి బూతులు తిట్టలేకపోతున్నాను. మహాపాప అని చెప్పేసేసి, అంటే యతీశ్వరుని ఎవరైతే తిడతాడో వాడు మహాపాపాన్ని మూట కట్టుకున్నవాడు అని అంటారు. అందుకోసం ఆయన విషయంలో నోరు జారలేకపోతున్నా. లేకపోతేనా ఖచ్చితంగా వేరే వాళ్ళ ఉంటే మొహం మాటలు లేకుండా తిట్టేసేట వాడిని. అంటే అందుకోసం ఇప్పుడు మనము చూసినట్లయితే గతంలో అనవసరమైనటువంటి వ్యాఖ్యలు కూడా కొన్ని చేశారు. అసలు సమ్మక్క సారలమ్మల దేవతలే కాదని, ఇప్పుడు అంత పెద్ద గిరిజన సమూహం వచ్చి అక్కడ పూజలు చేసుకుంటున్నారు. ఒకవేళ మనకి ఇష్టం లేకపోతే వెళ్ళకూడదు, దాని గురించి మనం చర్చించకూడదు. అంతేకాని అంత పెద్ద జాతరని, అంత పెద్ద ఒక వేడుకని ఆయన పట్టుకొని అసలు వాళ్ళ దేవతలే కాదు, వాళ్ళకి పూజలు ఎందుకు అనేటువంటి కామెంట్స్ కూడా చేశారు. అంటే అనవసరమైనటువంటి విషయాల్లో కూడా జోక్యం చేసుకుంటున్నారు, ఏదో చెప్పదలుచుకున్నారు, చివరికి ఆయన నవ్వుల పాలవుతున్నారు. ఎందుకు ఇలాంటి కామెంట్స్ అన్ని కూడా రిపీటెడ్గా? నేను ఒక మాట చెప్పమంటారండి. సమ్మక్క సారక్క అనేది మీరు నేను పుట్టక ముందు నుంచి మన పూర్వీకుల నుంచి ఆచరించి వస్తున్న తరాల నుంచి అది కూడా ఏంటి, కేవలము వాళ్ళు ముందే చెప్పారు ఏమని, అయ్యా ఇది మా కొండ జాతికి సంబంధించింది ప్రధానం. తర్వాత రెండోది అడవి దేవతలు అని కూడా వారికి బిరుదులు ఉన్నాయి. కాబట్టి సమ్మక్క సారక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళిన సరే, ఈయన అన్నట్టుగా వాళ్ళు దేవుడు కాదు కావచ్చు, ఎగ్జాంపుల్ దేవుడు కావచ్చు, కానీ అక్కడికి వెళ్ళిన భక్తులందరికీ కోరికలు ఎలా నెరవేరుతున్నాయంట? ఆ అమ్మ దగ్గర కోరుకున్నాక వీళ్ళ కోరికలు ఏ విధంగా నెరవేరాయంట? తిరుపతిలో ఉండిలో వేసుకుంటేనే కోరికలు నెరవేరుతాయా? ఇంకెక్కడికి వెళ్ళినా కోరికలు నెరవేరాయంటారా? అదే కదా.
ఇప్పుడు మీ తాతగారు కావచ్చు, మా తాతగారు కావచ్చు, ప్రతి ఒక్కరూ అక్కడికి పోయిన వారే. ఉమ్, అవునా? ఒక్కొక్కరి ఇంట్లో సమ్మక్క సారక్క ఖచ్చితంగా 2 ఏళ్ళకి ఒక్కసారే జరుగుతుంది. ఒక మహాద్భుతమైన ఘట్టం అది. ఉమ్, సాక్షాత్కారంగా చిన్న కుంభమేళా అది. అవును. ఇంకొక విషయం, అంటే మీకు గుర్తుందో లేదో, నాకు బాగా గుర్తుంది. ఆయన ఒక కామెంట్ చేశారు గతంలో, వెంకటేశ్వర స్వామి కంటే రామానుజుల వారే గొప్పవారు, ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి నామం ఏదైతే ఉందో అది పెట్టింది ఆయనే, అందుకని ఆయనకే గురువు ఈయన, కాబట్టి వెంకటేశ్వర స్వామి కంటే గొప్పవారంటూ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. ఎలా చూడాల్సి ఉంటుంది ఇంత అర్థం లేని కామెంట్స్? అంటే సర్వేశ్వరుడైనటువంటి ఆ స్వామి వారి కంటే గొప్పవాళ్ళు మనం భూమి మీద పుట్టినటువంటి వాళ్ళని చెప్పడం ఎలా చూడాల్సి ఉంటుంది? నేను ఒకటే చిన్నగా విషయం చెప్తా అండి. ఆయనకి ఏంటి అని అంటే, భగవంతులకు గురువులు చెప్పుకునే తత్వానికి వచ్చారు అని అంటే వారు మహా జ్ఞాని అంట. ఎందుకు అనంటే పిచ్చి పూతలు ఎక్కువగా ఎవరు వాడతారయ్యా అంటే మహాజ్ఞానులే. అర్థం పర్థం లేని మాటలు మాట్లాడతారు. ఎందుకనంటే వారు చెప్పేది నంది లెక్క తలూపాలి. అలాంటి వాళ్ళ దగ్గర పిచ్చి పూతలు ఖచ్చితంగా కూస్తారు. అదే ఒకసారి మనలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చోమని మాట్లాడమనండి, అట్లా మాట్లాడలేడు. ముఖాముఖిగా వచ్చారమ్మని చెప్పమనండి, ముఖాముఖిగా రాగలుగుతాడా? ఆయనే ముఖాముఖిగా వచ్చి సమాధానాలు చెప్పగలుగుతాడా? ఒకవేళ చెప్పినా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈయన ఒక యతీశ్వరుడు అనేది మర్చిపోతారు. అవును, అవును కాదంటారా? అవును, ఖచ్చితంగా. ఎవరైనా సరే మనకు ఒక సామెత ఉంది, మొహం ముందుకు వచ్చి ఎవరు మాట్లాడరు, మన వెనకనే ఉంటారు, మన వెనక మాట్లాడతారు, కానీ ముందుకొచ్చి మాట్లాడే దమ్ము ధైర్యం లేదు. మీడియాలో మాట్లాడినంత మాత్రాన ఆయన ఎక్కడుండి మాట్లాడతాడో ఎవరికి తెలుసండి? అవును. ఆయన ఏ స్థలంలో ఉంటారో మనకేమన్నా తెలుసా? ఎప్పుడు ఇవాళ ఇక్కడ ఉండొచ్చు, రేపు అమెరికాలో ఉండవచ్చు. అదే ముఖాముఖిగా వస్తే కదా ఆయన ఏంటి అనేది అప్పుడు నిజస్వరూపాలు అనేది బయటపడతాయి. అది కాకుండా మీరు గమనించినట్లయితే ఆయన అందరూ రాజకీయ నాయకులకు కూడా చాలా దగ్గరగా ఉంటారు. నిత్యం ఆ రాజకీయ నాయకులతో కలవడం కావచ్చు, లేకపోతే ఆయన ఇక్కడ రామానుజుల పీఠం అని ఒకటి స్థాపించుకున్నారు, అక్కడికి వారిని ఆహ్వానించడం కావచ్చు. ఎందుకంటే ఆధ్యాత్మిక గురువులంతా కూడా ఈ ఇహలోకానికి సంబంధించి కొంత దూరంగా ఉంటారు. అంటే ఈ సాధారణ జీవితానికి సంబంధించి ఆధ్యాత్మికంగా వాళ్ళంతా కూడా ఉంటారు. మనము శృంగేరి పీఠాధిపతులను కావచ్చు వాళ్ళందరినీ చూసినట్లయితే. కాకపోతే వీరు ప్రతిసారి కూడా రాజకీయ నాయకులకు అత్యంత దగ్గరగా ఉంటుంటారు. ఏంటి దాంట్లో మర్మం ఏంటి అసలు? పాపం యోగి గారిని చూసి ఈయన కూడా సీఎం అవుదామనండి, అంతే, వేరే ఏం లేదు. ఎందుకు అనంటే ఆ రాజకీయవేత్తలను పట్టుకొని హైదరాబాద్ లో ఒక అద్భుతమైనటువంటి వ్యాపారం మొదలు పెట్టాడు. సమతామూర్తి అనేది ఒకటి ప్రారంభం చేసి, విన్నారా? అదొకటి. ఇప్పుడు ఆ రాజకీయవేత్తలతో దగ్గర పెట్టుకొని కూర్చుంటే ఆ రాజకీయవేత్తలు ఆయనకు కావాల్సింది ఇస్తూ ఉన్నారు. దానివల్ల ఏమవుతుంది? కాస్త మూల్యం అనేది వస్తున్నది. అంటే వ్యాపారం జరుగుతున్నట్టే కదా అక్కడ, అవునా కదా? అంతే కదా. అంతేకాకుండా ఇప్పుడు ఈయన ఇక్కడే ఉన్నాడండి, కనీసం సరే వైష్ణవ సాంప్రదాయం కింద మాట్లాడతా ఇప్పుడు ఒక్కటే సెకండ్. ఈయన ఒక యతీశ్వరుడు. యతీశ్వరులు వాళ్ళకు సంబంధించి ఇప్పుడు నరసింహస్వామి ఆలయంలో స్వామి ఇలా కైంకర్యాలు ఉన్నాయి రావాలి అని చెప్పి ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్తే 3 లక్షలు అడిగారు వాళ్ళను. నేను రావాలంటే 3 లక్షలు ఇవ్వాలి అని అన్నాడు. వామ్మో. అంటే యాదగిరిగుట్టని కాదు, ఒక దేవాలయ ప్రతిష్టకు కొంతమంది అదే వైష్ణవులు వెళ్ళి అడిగితే, ఒకనొక చోట వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రతిష్ట ఉంది, మీరు రావాలండి అని అడిగితే నాకు 3 లక్షలు ఇవ్వండి నాన్న, నేను వస్తాను అని చెప్పాడు. వాళ్ళు పాపం అంతా ఇచ్చుకోలేని పరిస్థితి. దేవాలయం ప్రతిష్టలో ఏం చేయమంటారు అక్కడ వాళ్ళను? చిన్నజీయర్ గారు కేవలం చూసేది డబ్బులుండే వ్యక్తులని. ఇంకో మాట అడుగుతా అండి, తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్ని వేల మందికి భోజనాలు పెడతారు. ఈయన చిన్నజీయర్ గారు అంతగనం పెద్దగా పెట్టారు. వచ్చిన వాళ్ళందరికీ చూస్తూ ఆయన ఎవరికైనా సరే ఇవ్వాలటి వరకు, మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరికైనా అన్నదానం చేశాడంట ఆయన. వచ్చిన భక్తులతో డబ్బులు పెట్టించి నేనే పెడుతున్నా అన్నదానం అని చెప్పుకోవడం అదొక గొప్పన?
అదే కదా. ఆయనకి ఏ విషయంలో మాట్లాడో అర్థం కాక చేత కాక పిచ్చి కూతలు కూస్తున్నాడే తప్ప వేరే ఏమీ లేదు ఇందులో. ఎస్, నిశాంత్ శర్మ గారు, అంటే కొంతవరకు పురాణాలు తెలిసిన వాడిగా చెప్తున్నాను, శ్రీ మహావిష్ణువే స్వయంగా శివుడికి సహస్ర కమలార్చన చేసి చివరిలో ఒక కమలం మాయమైపోతే స్వయంగా ఆయన కన్నును తీసి సమర్పిస్తాడు. అంతటి శివభక్తుడు శ్రీ మహావిష్ణువు. అంటే శివుడు కూడా నిత్యం రామనామస్మరణ చేస్తుంటాడు. మనం కాశీకి వెళ్ళినా కానీ రామనామాన్ని తారక మంత్రంగా అక్కడ అందరూ కూడా పలుకుతూ ఉంటారు. అంటే ఒకరి పట్ల ఒకరికి అంతటి భక్తిభావం ఉంది, అంతటి గౌరవం ఉంది, అంతటి ప్రేమ ఉంది. వీరు చేసేటువంటి వ్యాఖ్యల్ని నాకు తెలిసి ఆ శ్రీ మహావిష్ణువు కూడా ఇష్టపడడేమో, ఆయన కూడా ద్వేషించుకుంటాడేమో. ఎందుకంటే ఒకనొక సందర్భంలో కేవలం ఆయన కన్నుతో విషయం పక్కకు పెడితే శివుడు అంటే విష్ణుమూర్తికి ఎంత ఇష్టం అనేది మీకు ఒక చిన్న విషయాలు చెప్పమంటారా? తప్పకుండా. అయ్యప్ప జన్మ రహస్యం ఏంటిది అండి? మోహినీదేవి అవతారం. మోహినీదేవి అవతారం ఎవరెత్తారు? విష్ణుమూర్తి ఎత్తాలి. అక్కడ ఏమని చెప్పాడు? ఆ రాక్షసుడు ఒక కోరిక కోరుకున్నాడు, హరిహరుల చేత నాకు సంతానం అయితే ఆ సంతానం ద్వారా పుట్టేవాడే నన్ను చంపాలి అనే వరం కోరుకుంటాడు. వరం కోరుకున్నప్పుడు మరి అదేదో విష్ణుమూర్తి కాకుండా శివుడు అమ్మాయి వేషంలో వేయొచ్చు కదా. లేదు, నేను మోహిని అవతారంలో నేనే వస్తాను అని చెప్పేసేసి ఆ నారాయణుడు మోహిని అవతారంలో వచ్చాడు. అంటే వారి ఇద్దరి మధ్యలో ఉండేటువంటి అంతటి ఇష్టతాభావము. అంటే చూడండి, శివుడు లేకపోతే నారాయణుడు లేడు, నారాయణుడు లేకపోతే శివుడు లేడు. మేమేదైనా ఇప్పుడు వైష్ణవాలయానికి వెళ్ళామనుకోండి, నమశివాయ అంటేనే ఆ స్వామి మమ్మల్ని చూస్తాడు. శివాలయానికి వెళ్ళినప్పుడు ఓం నమో నారాయణాయ నమః అని చెప్పేసి అన్నప్పుడే శివుడు మమ్మల్ని చూస్తాడు. అంతేగాని అక్కడికి వెళ్ళి ఓం నమ శివాయ గట్టిగా అంటే మనల్ని చూడండి, ఓం వెంకటేశాయ అన్న మనల్ని చూడు, గట్టిగా అనాల్సిన అవసరం లేదు. మన మనసులో ఉండేది స్వామి వారికి వినిపించాలి అంతే. నీవు నీ మనసులో ఆరాధించాలి. అంతేగాని ఇలాంటి బట్ట బహిరంగ ఇష్టం ఉన్నట్టుగా వాక్యాలు చేస్తే ఇప్పుడు ప్రస్తుతానికి నోటితో సమాధానాలు చెప్తున్నాం కావచ్చు, తర్వాత చేతులతో సమాధానాలు చెప్పాల్సి వస్తుంది చినియాచార్య గారికి. ఫైనల్గా ఏం చెప్తారు అసలు? ఆయన ఉద్దేశాలు ఏంటి? ఎందుకు ఇటువంటి కామెంట్స్ కానీ లేకపోతే హిందూ ధర్మంలో చీలిక వచ్చే విధంగా చేసేటువంటి ఇటువంటి వ్యాఖ్యలు కానీ పదే పదే చేయడం, ఒకసారి కాదు రెండుసార్లు కాదు, నిరంతరం చేస్తూ ఉండడం, నిరంతరం ద్వేషభావాన్ని నింపడం శివుడి పట్ల, ఎందుకు ఇలాంటివి చేస్తున్నారు? ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా ఆయనకి మన ఛానల్ తరఫున? వాస్తవానికి ఏంటి అంటే ఆయన ఎందుకు చేస్తున్నారు అనేది ఎవరికి తెలియదండి. ఎందుకనంటే ఒకరి మనసులో ఉండే భావన మనకు తెలిసే అంత కాదు ఒకటి. కాకపోతే ఒకటైతే అక్కడ కనిపించే సత్యం ఏంటి అని అంటే ఆయన ఏదో రాజకీయ ప్రవేశం చేయాలనుకున్నట్టున్నాడు, అందుకోసమే ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఇది ఒక్కటే నేను అంటగలుగుతా. కాకపోతే ఆయనకు ఒకటే విషయం, మీ మీడియా ద్వారా ఒకటే కోరుకునేది ఏంటంటే, అయ్యా మీరు ఒక యతీశ్వరులాగా ఉండండి. ఒక యతీశ్వరుడు చేసే ధర్మాన్ని ఆచరించండి. యతీశ్వర రూపంలో ఉండి దయచేసి ఏ దేవతలను కూడా నీచంగా మాట్లాడకండి. పొరపాటున మాట్లాడితే తర్వాత ఏం జరుగుతో కూడా నేను చెప్పలేనండి. అంతా ఈశ్వర. ఖచ్చితంగా పైన ఉన్నటువంటి వాళ్ళు చూస్తూనే ఉంటారు ప్రతిదీ కూడా. చూద్దాం ఇప్పటికైనా ఆయన మారతారేమో, ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది అనే వ్యాఖ్యలకు సంబంధించి మీ వంటి వారందరూ కూడా రియాక్ట్ అవుతున్నారు. ఇప్పటికైనా మారతారేమో లేదో చూద్దాం. థ్యాంక్ యూ నిశాంత్ శర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ కార్యక్రమంలో పాల్గొని అనేక అంశాలకు సంబంధించి మన సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళందరికీ కూడా ఒక చక్కటి మేల్కొల్పునిచ్చే ప్రయత్నం చేశారు. అందరికీ కూడా వారి వ్యాఖ్యల వెనుక అంతరార్థం ఏంటో చెప్పే ప్రయత్నం కూడా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ నిశాంత్ శర్మ గారు. రైట్, చూస్తున్నాం కదా ఇటు చిన్నజీఆర్ స్వామి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలోనే కాదు సమస్తం సనాతన ధర్మాలను పాటించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా చర్చించుకుంటున్నారు. ఎందుకు పదే పదే శివద్వేషిగా ఆయన మారుతున్నారు, పదే పదే శంకరాచార్యులపైన లేకపోతే ఎవరైనా ఇతర దేవతలపైన ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారు అనేటువంటి విషయం మాత్రం అర్థం కావట్లేదు. మరి వారి అంతర్మదనంలో ఏముందో మాత్రం ఎవరికి తెలియదు. చూద్దాం భవిష్యత్తులో అయినా కానీ చిన్నజీఆర్ స్వామి ఇటువంటి వ్యాఖ్యల్ని మానుకుంటారా లేకపోతే మళ్ళీ రిపీట్ చేస్తారు, ఇవన్నీ కూడా భవిష్యత్తులో చూడాలి. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.